జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. 6వ తారీఖున అన్ని రాజకీయ పక్షాలు అఖిల పక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఆ 2 రోజుల కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. మరి గతంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు 1931లో ఒక బీసీ కాలాన్ని మరి ఫార్మెట్లో పెట్టినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన పరిపాలన చేసేటువంటి నాయకులకే ఆ విషయం దక్కిందనే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 75 సంవత్సరాలు నిండిపోయి కూడా మరి స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఓబీసీ కుల గణాంకాలు లెక్కించలేనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఉన్నాయంటే మరి మనం సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే ఓబీసీని చూస్తున్నారే తప్ప అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఉండాలి, వీరు కూడా ఆధిపత్య కుల వర్గాలతో పాటు వీరు కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉన్నట్టుగా మాత్రం అగ్గుపట్టడం లేదు. కాబట్టే మేము ఇవాళ నరేంద్ర మోడీ గారు గతంలో కూడా చెప్పాడు, ఒక బీసీ వాదిగా, ఒక ఛాయ్ వాలాగా నేను రాజకీయాల్లోకి వచ్చాను, తప్పనిసరిగా ఈ ప్రజలకి నేను పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని ఆనాడు వాగ్దానం చేయటం కూడా జరిగింది. కనీసం ఇవాళ ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా కులగణాంకాలు లెక్కించాలని చెప్పని పార్లమెంట్ని బాయ్కాట్ చేస్తే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు దిగొచ్చి ఈ దేశంలో కులగణాంకాలు లెక్కించడానికి ఆస్కారం ఉంది కనుక ఇప్పుడు కూడా రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సెషన్స్లో కూడా రేపు 2025లో గణాంకాలు చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారు. గతంలో 2021లో జరగాల్సింది, కరోనా వల్ల 25లో రేపు ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మీరు కులగణాంకాలు కూడా చేయకపోతే, అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో స్తంభింపజేయకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.